ఒక్కసారి కుల జనగణన జరిగితే విత్ ఇన్ ద హిందూ రిలీజియస్ సోషల్ ఆర్డర్లో అందరూ ఐక్యమే, అందరూ హిందువులే అన్న బీజేపీ సిద్ధాంతం ఒక ప్రశ్నకు మొదలవుతుంది. అయ్యా అందరూ హిందువులు కాదు, ఇంకో అగ్రకులాల వారి పరిస్థితి ఇంత బాగుంది, మా పరిస్థితి బాగాలేదు, మీరు అందరూ రాముడి పేరిట మమ్మల్ని ఐక్యం చేయమంటున్నారు, మరి మా జీవిత పరిస్థితులు ఎందుకు సేమ్ లేవు, అందరము రామభక్తులమే కదా అని ప్రజలు అడుగుతారు. కుల జనగణన జరిపాక అనివార్యంగా రిజర్వేషన్ డిమాండ్లు పెరుగుతాయి. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది, ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. అగ్రకుల పేదలు ఎంతమంది ఉంటారు? అసలు అగ్రకులాల జనాభే 15% మించి ఉండదు. అందులో పేదలు ఎంతమంది ఉంటారు? ఓ 10% ఉంటారు అనుకోండి. 10కి 10% జనాభాకు అగ్రకులాల్లో 15%లో 10% ఉండరు, అంటే 70% పేదలు ఉండరు. ఉన్నారు అనుకున్నా 10% అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇస్తుంది. బీసీలు 52% మండల కమిషన్ అంచనా ప్రకారం, వాళ్ళకి 27% ఉంది. ఈ ప్రశ్న ఉత్పన్నం కాకుండా పోతుందా? భారతీయ జనతా పార్టీ అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రకులాల పేదలు ఎంత ఉంటారు జనాభా? మొత్తం జనాభాలు 10% మించి ఉండరు. మరి 10% వాళ్ళకు నువ్వు 10% రిజర్వేషన్ ఇస్తుంది, 52% ఉన్న బీసీలకు 27% ఇస్తుంది. ఈ ప్రశ్నకు బీజేపీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. ఇలాంటి ప్రశ్నలు ఇంకెక్కువ మొదలవుతాయి.